విరాల్ మిండ నాయనారు జీవిత చరిత్ర. శివభక్తుల సేవయే శివపూజగా భావించిన మహాభక్తుడు విరాల్ మిండ నాయనారు. 63 మంది నాయనార్లలో శివుని కంటే శివభక్తులకే అంటే శివనడియార్లు అనే ప్రాముఖ్యత ఇచ్చిన విశిష్టమైన భక్తుడు విరాల్ మిండ నాయనారు. సాక్షాత్తు సుందరమూర్తి నాయనారు చేత తిరుత్తోండర్ తొగై భక్తుల చరిత్ర రచింపజేయడానికి కారణమైన మహనీయుడు ఈయనే. ఈయన కేరళలోని చెంగన్నూర్ అంటే పూర్వం సెంగున్రూర్ అనే పర్వత ప్రాంతంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చేరమాన్ పెరుమాళ్ నాయనారుతో పాటు కేరళ నుండి వచ్చిన 2 నాయనార్లలో ఈయన ఒకరు. విరాల్ మిండ నాయనారుకు ఒక దృఢమైన నమ్మకం ఉండేది. అదేంటంటే శివుని అనుగ్రహం పొందాలంటే ముందు ఆయన భక్తులను గౌరవించాలి. భక్తుల సేవయే నిజమైన శివపూజ. ఆయన దేశాటన చేస్తూ అనేక శివాలయాలను దర్శించేవాడు. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా అక్కడ ఉన్న శివభక్తులకు సాష్టాంగ నమస్కారం చేసి వారిని స్తుతించిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశించి శివదర్శనం చేసుకునేవాడు. తన యాత్రలో భాగంగా ఆయన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువారూర్ చేరుకున్నాడు. అక్కడ త్యాగరాజస్వామి ఆలయంలోని దేవాశ్రయం అనే 1000 స్తంభాల మండపంలో అనేకమంది శివభక్తులు కూర్చుని శివనామస్మరణ చేస్తున్నారు. వారిని చూసి పరవశించిపోయిన విరాల్ మిండార్ వారికి నమస్కరించి అక్కడే ఉండిపోయాడు. అదే సమయంలో మరొక గొప్ప నాయనారు అయిన సుందరమూర్తి నాయనారు ఆలయానికి వచ్చాడు. శివదర్శనం చేసుకోవాలనే తొందరలో మండపంలో ఉన్న భక్తులను గమనించకుండా వారికి నమస్కరించకుండా నేరుగా గర్భగుడివైపు వెళ్ళిపోయాడు. ఇది చూసిన విరాల్ మిండ నాయనారుకు తీవ్రమైన కోపం వచ్చింది. శివభక్తులను గౌరవించనివాడు శివభక్తుడు ఎలా అవుతాడు అని ఆగ్రహంతో, ఆ సుందరర్ మన గోష్ఠి సమూహంకి చెందినవాడు కాదు, అతన్ని వెలివేస్తున్నాం. అంతేకాదు భక్తులను అవమానించిన అతన్ని తన స్నేహితుడిగా అంగీకరించిన ఆ తిరువారూరు త్యాగరాజస్వామి కూడా మనవాడు కాదు అని గట్టిగా ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న సుందరమూర్తి నాయనారు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు. విరాల్ మిండ నాయనారు పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. శివభక్తుల పట్ల ఆయనకున్న అపారమైన భక్తికి ముగ్ధుడయ్యాడు. అప్పుడు సాక్షాత్తు పరమశివుడే సుందరర్కు ఆదేశించాడు, నా భక్తుల గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పదికం పాడు అని. అలా సుందరమూర్తి నాయనారు పాడినదే ప్రసిద్ధమైన తిరుత్తోండర్ తొగై. ఈ గ్రంథమే తర్వాత సెక్కిళార్ రచించిన 63 నాయనార్ల చరిత్రకు మూలాధారమైంది. విరాల్ మిండ నాయనారు భక్తికి మెచ్చిన పరమశివుడు ఆయనకు తన ప్రమథ గణాధిపతులలో ఒకరిగా స్థానం కల్పించి కైలాసప్రాప్తిని ప్రసాదించాడు. భగవంతుని కంటే భక్తులే గొప్పవారని, తోటి భక్తులను గౌరవించడమే నిజమైన దైవసేవ అని విరాల్ మిండ నాయనారు చరిత్ర మనకు చాటి చెబుతోంది. భక్తులకు ఇవ్వవలసిన గౌరవానికి విరాల్ మిండ నాయనారు ఇచ్చిన ప్రాధాన్యత మన మనస్సులలో శాశ్వతంగా నిలిచిపోనివ్వండి. ఓం నమఃశివాయ.